ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును అని ఈరోజు దేవుడు తన ప్రేమను నీ పట్ల వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆమెన్. మనుషులు నీతో ఉంటానని వారు ప్రామిస్ చేసి ఉండలేకపోవచ్చు. అనేక మంది నీకు ఒక బ్యాక్ బోన్గా ఉంటానని, సహాయం చేస్తానని వారు ప్రామిస్లు చేస్తూ ఒకవేళ నిన్ను ఒంటరి చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్న నీ తండ్రి, నీకు వాగ్దానం ఇస్తున్న నీ సృష్టికర్త అయిన దేవుడు, ఆయనంట ఎన్నటికీ కూడా నీతో ఉండి నిన్ను బలపరుస్తారట. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును అంటున్నాడు ఆయన. నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ప్రతిదినం వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నవాడు, నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్న దేవుడని ఈరోజు నువ్వు గుర్తించాలి. ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడవకుండా నిన్ను అంటిపెట్టుకుని ఆయన ఉంటానంటున్నారు. చూడండి, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. దేవుడు నీతో ఉన్నప్పుడు, నీవు దేవుని యందు ఉన్నప్పుడు నీ జీవితంలో కలిగేది ఏంటో తెలుసా? అభివృద్ధి. ఏ విషయంలో అయినా సరే, అది ఫైనాన్షియల్గా కానీ, ఆర్థికంగా కానీ, శుభకార్యాల విషయంలో కానీ, మరి ఏ ఇతర విషయంలో అయినా సరే నీకు మేలు కలిగేటట్లు, నీ సమస్తము దీవించబడేటట్లు దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు అభివృద్ధి పొందుకుంటావు. ఆమెన్. అపవాదు ఒకవేళ ఆశీర్వాద ద్వారాలను మూసేశాడా? నీ జీవితంలో ఫలభరితమైన పరిస్థితులు లేకుండా వాడైనా అడ్డుకుంటూ ఉన్నాడా? ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించే, తండ్రి నువ్వు నాతో ఉంటాన్నావు కదా, నన్ను అభివృద్ధి పరుస్తాన్నావు కదా, నీ మాటను నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను నాయన. నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి అని ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నా సరే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దైవ సేవకునిగా చెప్తున్నాను, యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరి అద్భుతమైన రీతిలో నువ్వు అభివృద్ధి పొందబోతూ ఉన్నావు. ఆమెన్. ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తారట. అయితే దేవుడు మరొక మాట కూడా చెప్తున్నారు. ఏంటట? లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లుగా వారు తమ వేళ్ళు తన్నుదురు. విస్తరించబడతావు, అభివృద్ధి అవుతావు అనే మాటను దేవుడిస్తూ ఉన్నారు. వ్యాపారంలో ఎదుగుదల లేకుండా ఉండిపోయావా? జ్ఞాపక శక్తి తక్కువైపోయి చదువుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావా? ఉద్యోగంలో అదే స్థితిలో ఉండిపోయావా? ఏ విషయములో అయితే నువ్వు దిగులు పడుతున్నావో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, విస్తరించబోతూ ఉన్నారు. ఆయన కనికరము ఈరోజు నీ మీదకు రాబోతూ ఉంది. ఆమెన్. విశ్వాసం ఉంచు. నా జీవితం ఇంక ఇలాగే ఉండిపోతుందేమో అని కాదు, నా జీవితము నా దేవుడు అభివృద్ధి పరుస్తాడు అని నమ్మకంతో ప్రార్థించు. ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.